టీమిండియా ఇంగ్లాండ్తో 4వ టీ20కి సిద్ధమైంది. బ్రిస్టల్ వేదికగా రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇండియాకు ఇది ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్ గెలిచే ఛాన్స్ లేకపోయినా కనీసం డ్రా చేసుకోవాలన్న ఈ మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే 2018, 2019 తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 టీ20 సిరీస్లు ఓడిపోయిన చెత్త రికార్డ్ మన ఖాతాలో పడుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియాపై చరిత్రలో మొదటిసారి బైలటరల్ టీ20 సిరీస్ గెలిచిన రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సరే, మరి బ్రిస్టల్ పిచ్ ఎలా ఉండబోతుంది అని చూస్తే హిస్టారికల్గా చూస్తే ఇక్కడ స్ట్రైట్ బౌండరీలు చిన్నవి, కానీ మిడ్ వికెట్ కవర్స్ వైపు బౌండరీలు చాలా పెద్దవి. కాబట్టి బ్యాట్స్మెన్ గాల్లో కొట్టకుండా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ పై ఫోకస్ పెట్టాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. ఈ గ్రౌండ్ ఓవరాల్ యావరేజ్ స్కోర్ 186 రన్స్ ఉన్నప్పటికీ రీసెంట్గా 2026 డొమెస్టిక్ మ్యాచ్లో మాత్రం పిచ్ బౌలర్లకు బాగా అనుకూలించింది. గత 10 ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ కేవలం 156 రన్స్ మాత్రమే. అంటే ఇక్కడ పేస్ బౌన్స్తో పాటు స్పిన్నర్లకు కూడా హెల్ప్ ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. కానీ మనోళ్ళు గత 4 చేజింగ్ మ్యాచ్ల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యారు. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మన టీం ఇండియాకు రిజల్ట్ కంటే కంబ్యాక్ ఇవ్వడం చాలా ముఖ్యం. లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన మన వాళ్ళలో ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్, వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇంగ్లాండ్ కండిషన్స్లో జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ల కొత్త బాల్ను కాస్త రెస్పెక్ట్ ఇచ్చి ఆడి ఆ తర్వాత యాక్సిలరేట్ చేయడం బెటర్. మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడాలి. తిలక్ వర్మ స్పిన్కు స్ట్రగుల్ అవుతుండడం, అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఫామ్ తగ్గడం టీంను కలవరపెడుతుంది. ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి ఫామ్ అవుట్ అవ్వడం మనకు పెద్ద మైనస్ అయింది. అతను ఫామ్ అందుకుంటేనే మన బౌలింగ్ క్లిక్ అవుతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న హాట్ టాపిక్ సంజు శాంసన్ మళ్ళీ టీంలోకి వస్తాడా? లాస్ట్ మ్యాచ్ తర్వాత స్టేడియంలో ఫ్యాన్స్ వి వాంట్ సంజు అంటూ గట్టిగా అరిచారు. దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ సంజు వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడాడని, అతనితో మాట్లాడిన మాటలు పర్సనల్ అని చెప్తూనే ఈ సిరీస్లో అతనికి మళ్ళీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ఒకవేళ సంజు వస్తే వైభవ్ ప్లేస్లోనా, ఇషాన్ ప్లేస్లోనా లేక శివం దూబే ప్లేస్లోనా అనేది చూడాలి. అలాగే హర్షిత్ రాణాను దూబే కంటే ముందు పంపే ప్రయోగాలు అతన్ని బౌలింగ్ పైనే ఫోకస్ చేయనిస్తే బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ టీం హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో 21 మ్యాచ్ల్లో 18 గెలిచి ఫుల్ జోష్లో ఉంది. మరి ఇలాంటి స్ట్రాంగ్ టీంపై మన టీం ఇండియా కంబ్యాక్ ఇచ్చి వరుస ఓటములకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.